హే బ్యూటిఫుల్ బాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము ఎల్లమ్మతయ్య టెంపుల్ దగ్గర బోనం చేస్తున్నాము. ఆల్రెడీ సేమ్ అప్పుడు చేసినప్పుడు నార్మల్ షార్ట్ లాగా అప్లోడ్ చేసినుండే, సో అందుకని ఈరోజు వ్లాగ్ లాగా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో మార్నింగ్ 5కి లేచి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయాం. ఇంకా రెడీ అవ్వాలి, మా చెల్లి వాళ్ళు బోనం ఎత్తుకుంటున్నారు. సో అది ఫస్ట్ రెడీ అయిపోదాం. లెట్స్ గెట్ డ్రెస్డ్. రెడీ అయిపోయింది. అండ్ తర్వాత ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఫాస్ట్గా అయిపోవాలి, బట్ మాది ఇంకా లేట్. దే ఆర్ ఆల్వేస్ లేట్. సీ యూ ఇన్ టెంపుల్. సో మేము 9 వరకే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినుండే. ఇది మాకు ఇచ్చిన రూమ్ అండ్ పక్క రూమ్. సో ఈ రూమ్లో అత్త వాళ్ళు అందరూ బోనాలు అవన్నీ చేస్తున్నారు, అత్త మా మమ్మీ. అండ్ చిన్నత్త అమ్మమ్మ వచ్చేసి బియ్యం కోసం రెడీ చేస్తున్నారు. మేము బియ్యం కూడా పోస్తాం కాబట్టి. అండ్ మా అమ్మమ్మ 7 o'clock వరకు రమ్మన్నారు, కానీ వాళ్ళే 8:30, 9 అట్లా వచ్చినారు టెంపుల్ దగ్గరికి. సో మా కజిన్స్ ప్రాపర్గా రెడీ అవ్వలేదు, సో ఇక్కడికి వచ్చి రెడీ అయినారు. అండ్ మా చిన్నమ్మ వచ్చేసి మా ఐసుకి కొంచెం రెడీ చేసినారు లాస్ట్లో టచ్అప్ లాగా. అండ్ ఎవ్రీ టైం ఇలాగే చేస్తాం మేము అందరం కలిసి. సో బోనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరం మొక్కేసి ఇంకా బోనాలు ఎత్తుకొని స్టార్ట్ అయిపోయాము. మేము చిన్నకున్నప్పటి నుండి మాకు ఇది అలవాటు. లైక్ ఏదైనా మొక్కుకొని తీరిన తర్వాత బోనం చేయడం అండ్ బియ్యం పోయడం. సో మేము ఎన్ని ఇయర్స్లో బియ్యం పోసినా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను చూడడం. దట్ టు కెమెరాలోనే కనిపించింది నాకు, ఎందుకంటే నా ముందు క్యూ ఉండే. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ ఎప్పుడు బయటనే పోస్తారనమాట. సో మేము ఫస్ట్ వెళ్ళామని చెప్పేసి ఇంకా మా బియ్యం డైరెక్ట్ అమ్మవారి దగ్గరనే పోసినారు. సో అది బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకా లైవ్లో చూడడం అయితే ఇంకా బాగా నచ్చింది. అండ్ ఇంకా బియ్యం పోసేసిన తర్వాత ఇంకా మొక్కేసి ఇంకా మేము బయటకు వచ్చి అండ్ 2 మేకలను కోస్తాం అన్నట్టు మొక్కుకొని ఉండే. సో ఫస్ట్ వన్ ఫాస్ట్గానే జలకిచ్చేసింది, సెకండ్ వన్ కొంచెం టైం తీసుకుంది, బట్ ఎట్ లాస్ట్ ఫైనలీ ఇచ్చింది. సో మేమందరం చాలా హ్యాపీ ఉండే. ఇంకా దాని 2 మేకలను తీసుకొని వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడ ఏంటి నమ్మకం అంటే, ఒక కోరిక కోరుకొని కాయిన్ నిల్చోబెడతారనమాట. సో కాయిన్ నిల్చుంటే పక్కా కోరిక తీరుతుంది. నాకైతే చాలాసార్లు అయ్యింది. దానికోసం మా చెల్లి, మా కజిన్ అండ్ మా మమ్మీ చేస్తున్నారు. మా మమ్మీ ఫాస్ట్గా నిల్చుంది అండ్ మా చెల్లి, మా కజిన్ ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది నా టర్న్. లెట్స్ సీ ఏమవుతుందో, నేనే చేయాలి ఇప్పుడు. సో ఫైనల్లీ ఇది నేను నిల్చోబెట్టేసిన, ఇంకా మా కజిన్స్ వాళ్ళందరికీ చూపించేసిన. అండ్ లోపల బోనం పెట్టేసిన తర్వాత కొంచెం అమ్మవారికి ఇట్లా అవి పెట్టేసి కొంచెమే మేము రిటర్న్ తీసుకెళ్ళాలి. అది మా చిన్నత్త చేస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇంకా ఎవరు బోనం వాళ్ళే తీసుకెళ్ళాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. మాది ఇప్పుడు బోనాలు తీయడం అయిపోయింది. మేము బ్యాక్ టు మా రూమ్స్. మా కజిన్ పాపం ఏం చాలో అర్థం కాక మెల్లమెల్లగా నడుచుకుంటూ మేము బ్యాక్ టు ఆ రూమ్స్కి వెళ్ళిపోయి ఇంకా ఫుడ్ అయ్యేంత వరకు అక్కడే కాసేపు కూర్చొని చిల్ అయ్యి దాని తర్వాత ఇంకా గెస్ట్ వస్తూ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ పెట్టడమే.
సో అది మేము వచ్చేప్పటికే ఫుడ్ ప్రిప్స్ అన్నీ అవుతూ ఉన్నాయి. అండ్ మా తాత పాపం ఈ టైంకి ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తుండే. సో ఇంకా ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ అనమాట. అందరు రాగానే ఫస్ట్ అన్నీ సెట్ చేసుకోవడం అవన్నీ అయినాయి. అండ్ దిస్ ఇస్ మై కజిన్ ఐసు, మా చిన్నమ్మ వాళ్ళ కూతురు. అండ్ దిస్ ఇస్ ప్రవళిక, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. అండ్ దట్ ఈస్ మై చెల్లి. అండ్ తిను మా చిట్టి, పెద్దమ్మ వాళ్ళ చిన్న కూతురు, మా మమ్మీ యాజ్ యూ ఆల్ నో. అండ్ వీళ్ళిద్దరు మా అత్తలు, పెద్దత్త అండ్ చిన్నత్త. అండ్ దిస్ ఇస్ మై కజిన్ పప్పు, సాయి విఘ్నేష్ కుమార్. అండ్ దిస్ ఇస్ మై మామ, పెద్ద మామ. సో అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తుండే. అండ్ ఈ టైంకి ఇంకా మేము అందరం ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని నేను మా కజిన్ కూర్చొన్నట్లు అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండే. అండ్ అందరం గ్రూప్స్లా అయిపోయినాయి అనమాట. ఇక్కడ అందరు లేడీస్ అండ్ పక్క రూమ్లో అందరూ జెంట్స్. సో ఎవరి పార్టీ వాళ్ళది. అండ్ మేము వచ్చేసి మా చిచ్చు యోక్షితో ఆడుకుంటుండే. అండ్ ఇంకొకటి మా మమ్మీ మొక్కుకుని ఉండే అనమాట, గుమ్మడికాయ కొడతా అని చెప్పేసి. అండ్ ఆల్సో నాగుపాము, సిల్వర్ది నాగుపాము అక్కడ ఇచ్చినుండే. సో దానికి మా తమ్ముడితోనే చేపించినుండే. ఇంకా మా తమ్ముడు వచ్చి ఆ గుమ్మడికాయతో దిష్టి అదంతా తీసేసి ఆ నాగుపాం పెట్టుకొని ఒక 5 రౌండ్స్ అట్లా గుడి చుట్టూ తిరిగి అక్కడ సమర్పించుండే. సో మేమందరం అక్కడే ఉండే. మళ్ళీ వెళ్ళినాం టెంపుల్కి. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈవినింగ్ బోనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గెస్ట్ అందరు వచ్చినారు. సో తినేసి చేసి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చినాం మేము, ఓన్లీ కజిన్స్ దాటు. ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో ఇలా అయింది ఈరోజు నాకు. అంటే మేము ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనుకొని చేస్తామన్నమాట. ఇది ఎల్లమ్మ తల్లికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ అనుకొని సరే మేము చేసినాం కాబట్టి ఇలా అయిందన్నమాట. So that's it for now. Thank you so much for watching. Please do subscribe my YouTube channel and share vlogs 14527. That's it. Bye bye.